జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి అధ్యక్షతన సంగారెడ్డి పట్టణంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా పెద్ద చెరువు వినాయక సాగర్ వద్ద క్లీన్ ఇండియా హెల్తీ ఇండియా ప్రోగ్రాం చేయడం జరిగింది। ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం చెరువులు, కుంటలు, ప్లాస్టిక్, చెత్త వ్యర్థ పదార్థాలు తొలగించి శుభ్రపరచాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరి అంజిరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే పాల్గొని చెత్త తొలగించడం జరిగింది। గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలో చెరువులను, కుంటలను శుభ్రపరచాలని, పట్టణ వాసులందరికీ కూడా మంచి నీరు, స్వచ్ఛమైన గాలి అందించడమే దేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఆశయమని అన్నారు। అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ మందుల నాగరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయం కార్యదర్శి దోమల విజయ్ కుమార్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు శివగుళ నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి శివ, అజయ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు లింగమూర్తి, గురునాథ్, తులసిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు తేజస్విని, లక్ష్మి, సుబ్బలక్ష్మి, ప్రవీణ్, మన్నే రవీందర్, శివశంకర్ పాటిల్, రాకేష్ గౌడ్, అభి, వెంకట్, సతీష్, బాలమురళి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి నుంచి జయంతి వరకు ఏవైతే కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందో అందులో భాగంగా మరి నిన్న ఈరోజు హెల్త్ అండ్ వెల్త్ కార్యక్రమంలో భాగంగా చెరువులు, బావులు మరి క్లీన్ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి పెద్దలు గౌరవనీయులు దేశపాండే అన్న గారు, అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కౌన్సిలర్ నాగరాజు గారు, మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా రావడం జరిగింది। వారి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజలను ఆరోగ్యాలతోటి ఉంచాలి, హెల్త్ కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ స్థాపకులు, మహానుభావులు, మరి వారి యొక్క వర్ధంతి జయంతిలో కార్యక్రమాల భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా గర్వకారణం। ఎందుకంటే స్వచ్ఛమైన మనిషి హెల్త్గా ఉండాలి, మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే రెండు చాలా అవసరం। ఒకటి మంచినీళ్ళు, ఒకటి గాలి। అందులో భాగంగానే ఈరోజు చెరువులు, కుంటలు, బావులు మరి క్లీన్ చేస్తే స్వచ్ఛమైనటువంటి నీటిని ప్రజలకు అందించగలుగుతాం। ప్రజలకే కాదు పశువులకైనా కూడా ఈరోజు స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాలంటే చెరువులు, కుంటలు కూడా క్లీన్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। మరి అదేవిధంగా చెట్లు కూడా మొక్కలు నాటినట్టయితే మంచి గాలిని, స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుంటే మనుషులు కావచ్చు, పశుపక్షులు కావచ్చు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉంటారు। మరి ఆరోగ్యాన్ని అందియాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమం మన దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం చేయడం, మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం అన్ని కాన్స్టిట్యున్సీలలో, మండల్లో, బూత్ వైజ్గా కూడా చేస్తున్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కూడా చివరి రోజు మనకు ఈ యొక్క కార్యక్రమాలలో రేపు చివరి రోజు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రతి బూత్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేసి ఈ యొక్క కార్యక్రమాల్ని సంపూర్ణంగా మనము ఏదైతే విజయవంతం చేయాలని తొలి రోజు ప్రారంభించినామో రేపు సంపూర్ణంగా దీన్ని మరి విజయవంతం చేసి మరి ముగించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి ఆదేశాల మేరకు టౌన్ ప్రెసిడెంట్ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ద్వారకా రవి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో పెద్ద చెరువు ఉన్నటువంటి వినాయక్ సాగర్లో మరి ఏదైతే గుర్రం డెక్క కొద్దిగా చెరువులో అలుముకొని ఉంది, నిజంగా ఈ గంగపుత్రుల కోసము ఏదైతే భారతీయ జనతా పార్టీ
క్లీన్ అండ్ గ్రీన్ ఆదేశాల మేరకు మరి చేయాలా. ఇది వాళ్ళ గంగపుత్రులకు, ఎందుకంటే గుర్రపు డెక్కర్ వల్ల ఆక్సిజన్ తగ్గి చేపలు చనిపోయే అవకాశం ఉంది కనుక భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున గుర్రపు డెక్కను మరి ఏదైతే తొలగించడం జరిగింది. మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా, వారోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.